హలో నమస్తే వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. భగ్గుమన్న పశ్చిమాసియా, ఇజ్రాయెల్ పై ఇరాన్ క్షిపణి దాడులు. హిజ్బుల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు. ఇరాన్ ప్రతి దాడులతో పశ్చిమాసియా వణికిపోతుంది. హిజ్బుల్లా, హమాస్ అగ్రనేతలను అంతమొందించిన ఇజ్రాయెల్ పై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. ఇజ్రాయెల్ నగరాలైన టెల్ అవీవ్, జెరూసలేం పై రాత్రి ఒకేసారి సుమారు 180 వరకు క్షిపణులను ప్రయోగించింది. ఇజ్రాయెల్, అమెరికా రాడార్ వ్యవస్థ లక్ష్యంగా కూడా దాడులు జరిగాయి. చాలా వరకు క్షిపణులను అమెరికా సాయంతో ఇజ్రాయెల్ కూల్చివేసింది. ఇజ్రాయెల్ పై క్షిపణి దాడిని సమర్థించుకున్న ఇరాన్ అధినేత అయతుల్లా అలీ ఖుమేనీ తమ సమూహానికి తగులుతున్న ఎదురు దెబ్బలు మరింత బలంగా మారుతాయని ఇజ్రాయెల్ ను హెచ్చరించారు. దేవుడి దయతో ఈ దాడులు చేయగలిగామని ప్రకటించారు. ఇజ్రాయెల్ పై తమ దాడి ముగిసిందని బుధవారం తెల్లవారుజామున ఇరాన్ ప్రకటించింది. కాగా ఇరాన్ పై ప్రతీకార దాడి ఉంటుందని ఇజ్రాయెల్, అమెరికా హెచ్చరించాయి. ఇరాన్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని, ఈ మేరకు చిరకాల మిత్ర దేశమైన ఇజ్రాయెల్ తో కలిసి పనిచేస్తామని అమెరికా ప్రకటించింది. ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు దిగితే తమ ప్రతిస్పందన మరింత తీవ్రంగా ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది. ఇజ్రాయెల్ పై దాడి తరువాత ఇరాన్ ప్రజల ఇండ్ల నుంచి బయటకు వచ్చి సంబరాలు చేసుకున్నారు. ఇరాన్ క్షిపణులతో మరోవైపు బెంబేలెత్తిన ఇజ్రాయిల్ బాంబు షెల్టర్లలో వెళ్లి తలదాచుకున్నారు. మరికొందరు రోడ్డు పక్కన రక్షణ ప్రదేశాల్లో దాక్కున్నారు. దేశమంతా సైరన్ల మోత మోగింది.